నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడదాం. సార్, ఎట్లా చూసుకోవచ్చు? కామెంట్ చేస్తారు 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిస్తారు ఇసుక దందాలు, ఈ దందాలకు పాల్పడంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తుంటే ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు వాటి మాట్లాడితే ఎన్నెన్న మాట్లాడతారు ఎలక్షన్ కాబట్టి వాళ్ళు దేని అంటే వాళ్ళకి తెలిసినట్టయితే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎందుకు ఫిర్యాదులు చేస్తలేరు, ఎందుకు ఆపుతలేరు? చేయమని వాటి మాటలు కాదు పరిమితం కావాల్సింది. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా అంటున్నారు, బీజేపీ నాయకులు 48 గంటల్లో మేము కాంగ్రెస్ను కూల్చాలనుకుంటే కూల్చుతామని. ధైర్యం ఉంటే రమ్మంటున్నా, మహేశ్వర్ రెడ్డి రాయా, ధైర్యం ఉంటే రా అని అడుగుతున్నా. ఊరికైనా కాంగ్రెస్ టచ్ చేస్తారని ప్రతి ఒక్కరు నిన్నడాగా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడతారు. అసలు ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి నైజం ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ధైర్యం చేయలేరు, టచ్ కూడా చేయలేరు. ఆ పార్టీ మంత్రులే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. 5 మంది మాకు టచ్లో ఉన్నారు. అవివేకమైన మాటలు, బుద్ధి లేని మాటలు. ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు, 64 సీట్లు సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలకు ఎటువంటి మేనిఫెస్టో ఉండబోతుంది? 6 తారీఖు ఇప్పుడు మేనిఫెస్టో చైర్మన్ వస్తున్న మాట్లాడుతుంది. 6 తారీఖు మీటింగ్లో చెప్తామన్నీ. సార్, ఫైనల్గా కేసీఆర్ మాటతోటే బీఆర్ఎస్లో నుంచి నాయకులంతా కాంగ్రెస్లో చేరుతున్నారు అంటున్నారు. నిజంగా కేసీఆర్ పంపిస్తున్నారా? సో ఇది మొత్తం మీద మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడాము. సో మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్ని ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యి 64 సీట్లు ఎట్లయితే సొంతం చేసుకుందో, అదే రీతిలో రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా తుక్కుగూడ భారీ బహిరంగ సభను పెట్టబోతుంది. అక్కడ ఏదైతే జాతీయ స్థాయిలో ఏదైతే మేనిఫెస్టోను తెలంగాణ ఆ యొక్క తుక్కుగూడ వేదికగా ఇక తెలుగులో కూడా దాని యొక్క మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే శ్రీధర్ బాబు గారు కూడా ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ అంతా కూడా భేటీ కాబోతుంది. ఒక మేనిఫెస్టో మీద, ఆ మేనిఫెస్టో అంశాల మీద చర్చించి అనంతరం తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభను పెట్టి మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకమైనటువంటి శంకారావం పూరించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక నిత్యం ప్రభుత్వం కూలిపోతూనే ఉంటుందంటూ ఇంత గతంలో కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేశారు. సో ఏదైతే ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కామెంట్స్ను మేము పట్టించుకోమన్నటువంటి రీతిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అటు జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఈ విమర్శలు ఎక్కడి వరకు మరి వెళ్తాయి? మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి చర్చకైతే దారితీస్తుంది. ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు దేశ ప్రజలు, మరి ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఢిల్లీలో ఏ పార్టీ చక్రం తిప్పబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.